ఆశయా నీతో ఉండాలని కోరిక నీలో ఉండాలని తలంపు చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయా నీతో ఉండాలని కోరిక నీలో ఉండాలని తలపు నా హృదయంలో పొంగే నీ గానమే నీ ధ్యానమే నా హృదయంలో పొంగే నీ గానమే నీ ధ్యానమే నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయా నీతో ఉండాలని కోరిక నీలో ఉండాలని తలపు నాలో ఆశ కలుగుచున్నది నా ఆశయ తీర్చుమయ్యా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయా నీతో ఉండాలని కోరిక నీలో ఉండాలని తలంపు
క్రైస్తవుని యొక్క గురి. ప్రసంగ అంశం ఏంటి? క్రైస్తవుని యొక్క గురి. క్రైస్తవునికి ఖచ్చితంగా గురి ఉండాలి. అంటే క్రైస్తవుడు ఖచ్చితంగా తన యొక్క జీవితంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలో తెలుసుకోవాలి. చాలాసార్లు గమ్యం లేని ప్రయాణాలు ఉంటాయి. చాలామంది గమ్యం లేకపోతే ఎటు వెళ్తామో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. కనుక మానవునికి ఏమి ఉండాలంటే గమ్యం ఉండాలి. క్రైస్తవుని ఖచ్చితంగా ఏమి ఉండాలంటే గురి కలిగి ఉండాలి. మన గురి ఏంటి చెప్పండి? మన లక్ష్యం ఏంటి? క్రీస్తే. మనం ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు చూడాలి. అందుకే ఈ ప్రసంగంలో ఒక 3 పాయింట్లు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది, వెనుకున్న వాటిని ఏం చేయాలట? మర్చిపోవాలి. 2, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. 3, గురి యొద్దకే పరిగెత్తాలి. వెనుకున్న వాటిని ఏం చేయకూడదు? లక్ష్య పెట్టకూడదు. మన జీవితంలో ఎన్నో సందర్భాలు కనబడతాయి. కష్టాలు కనబడతాయి, అవమానాలు కనబడతాయి, నిందలు కనబడతాయి, సమస్యలు కనబడతాయి, శత్రుత్వాలు కనబడతాయి, నష్టాలు కనబడతాయి, ఇబ్బందులు కనబడతాయి, ఓటమి కనబడుతుంది. అందుకని మనం ఎక్కడుండకూడదంటే వాటి జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. జరిగిపోయిన వాటి గురించి ఏం చేయకూడదట? ఎక్కువగా ఆలోచించ. అందుకే అంటాడు కదా, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టకూడదు. జరిగిపోయిన దేన్ని కూడా మనం ఏం చేయకూడదు? మరలా తిరిగి రీకలెక్ట్ చేసుకోకూడదు. చాలామంది ఎలా ఉంటారంటే జరిగిపోయిన వాటినే తలంచుకుంటూ ఉంటారు. ఉదాహరణకి భార్యాభర్తలిద్దరికి మ్యారేజ్ అయింది. ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత అనవసరంగా నేను నిన్ను చేసుకున్నాను అన్నట్టుగా ఉండదు. చాలాసార్లు అలాగే జరుగుద్ది. ఏమంటారంటే అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఎలా చేశాను, లేకపోతే నాకు మంచి గొప్ప సంబంధం వచ్చును, నీకంటే అందంగా ఉన్నవాడు చేసుకుంది, ఇలా అంటూ ఉంటారు అన్నమాట. అంటే జరిగిపోయిన వాటి గురించి అసలు ఆలోచించకూడదు. అది క్రైస్తవుని యొక్క లక్షణం. క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటి? జరిగిపోయిన ఏ విషయాన్ని కూడా ఏం చేయకూడదు? జ్ఞాపకం చేసుకోకూడదు. జరిగిపోయిన విషయాల్లో పగర పెట్టుకోకూడదు. చాలాసార్లు జరిగిపోయిన విషయాల్లో పగ పెట్టుకుని ఉంటాం మనం. అది మన బంధువుల్లో కానీ, స్నేహితులు కానీ, సంఘస్థులు కానీ, ఇంకా ఏ ఇతర దగ్గర అయినా సరే ఏం చేస్తుంటే జరిగిపోయిన విషయాల్లో కక్ష, పగ అలా పెట్టుకుని మనసులో ఉంచుకుంటాం. అందులో ఉదాహరణకి సౌలు కక్ష పెట్టుకున్నాడు. సౌలు ఏం చేశాడు? కక్ష పెట్టుకున్నాడు. ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడు? దావీదు మీద. దావీదు చెడ్డ చేసినందుక కాదు. అసలు దావీదు ఏం చేయలేదు. ఇందుకే స్త్రీలు చేశారు. ఏంటి? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని పాట పాడి రచ్చగొట్టారు. అప్పటి నుంచి ఎవరి మీద పెట్టుకున్నాడు? పగ. ఎవరి మీద? దావీదు మీద. సౌలు ఎవరు అంటే దేవుని చేత అభిషేకించబడ్డవాడు. సౌలు ఒక ఆత్మీయుడు, సౌలు ఒక భక్తిపరుడు, సౌలు ఒక ప్రవక్త. కానీ అతను ఏముంది? కక్ష. అక్కడ ఒక మాట రాయబడింది, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరి క్రైస్తవుడికి ఇది తగునా? దేవుని బిడ్డకి ఇది తగునా? దేవుని బిడ్డలు ఇలా ఉండొచ్చా? దేవుని నమ్మిన వారు ఇలాంటి పగలతో, కక్షలతో బ్రతకొచ్చా? కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, వెనుకున్న వాటిని ఏం చేయాలి? మర్చిపోవాలి. అలా మర్చిపోయిన వారిలో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అనంటే యోసేపు. యోసేపుకి 4 రకాలైన శోధనలు వచ్చాయట. ఎన్ని రకాల శోధనలు వచ్చాయి? 4 రకాల శోధనలు వచ్చాయి. ఎలా శోధించబడ్డాడు? మొదట తల్లిదండ్రుల ద్వారా శోధించబడ్డాడు. 2 అన్నదమ్ముల ద్వారా శోధించబడ్డాడు. 3 పోతీఫర్ భార్య వలన
శోధించబడ్డాడు. 4 ప్రాణదాయకుని వలన శోధించబడ్డాడు. అంటే ఇన్ని జరిగిన, తన జీవితం అంతా నాశనం అయిపోయినా వీరిలో ఎవరి మీద పగ సాధించలేదు, వీరిలో ఎవరి మీద కోపగించుకోలేదు, వీరిలో ఎవరిని కూడా ఎందుకు నాకు ఇలాంటి అన్యాయం జరిగిందని అడగలేదు, ఎందుకు నాకు ఇలా చేశారని అడగలేదు. మనమైతే అడిగితేనే కానీ వదలం, అడిగేయాలి, కడిగేయాలి అప్పటికప్పుడే. ఎందుకనాలి నన్ను కదా. అంటే మనలో దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు ఇంకా రాలేదు. దేవుని యొక్క లక్షణాలు మనకు కావాలి. ఇక యోసేపు అన్నీ మర్చిపోయాడు, వేటిని లక్ష్య పెట్టలేదు. యోసేపు వాటి అన్నిటినీ పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టి ఏం చేశాడట? దేవుని వైపు చూసి కొనసాగాడు. అదే దాని అర్థం ఏంటి తెలుసా? గురి వద్దకు వెళ్ళాడు అన్నమాట. ఏం చేశాడు అతను? ముందున్న వాటి కోసం వేగిరపడ్డాడు, ముందున్న వాటి కోసం ప్రయాసపడ్డాడు. తర్వాత రెండోది మనం చూస్తే, రెండవ పాయింట్, మొదటి పాయింట్ ఏం చెప్పాను? మొదటిది వెనుకున్న వాటిని లక్ష్య పెట్టరాదు. రెండవది ముందున్న వాటి కోసం ఏం చేయాలట? వేగిరపడాలి. మన ముందు ఏముంది? మన ముందు పవిత్రమైన దేవుని కృప ఉంది. అంతేకాదు మన ముందు పోరాటం ఉంది. మానవునికి ముందు ఏముంది? పోరాటం. మనం ఎక్కడి నుంచున్నాం తెలుసా? యుద్ధ రంగంలో నుంచున్నాం, యుద్ధానికి సిద్ధమైన సైనికులుగా ఉన్నాం. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం, లేఖనాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడానికి వేగిరపడాలి. దేవుని యందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. విశ్వాసంతో పరిగెత్తాలి మనం. లేఖనాన్ని మనం చూద్దాం, దేవుని యొక్క వాక్యాలు మనం చూద్దాం. దేవుని కుమారుని యందు విశ్వసించుటకు వేగిరపడాలి. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు. అది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? 36వ వచనంలో విధేయత కావాలి. ముందున్న వాటి వరకు ఏం చేయమని చెప్తుంది? వేగిరపడాలి. మనకి ఏం కావాలంటే విధేయత కావాలి. విధేయత అంటే ఏంటి? లోబడుట. మనం ప్రతి విషయంలో దేవునికి లోబడాలి, విధేయతను చూపించాలి. ఇంగ్లీష్లో ఏముంది విధేయత అంటే? ఒబీడియన్స్. బలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ ద సాక్రిఫైస్. అంటే మనం విధేయత చూపించాలి. మన ముందు ఏముందంటే విధేయత చూపించాలి. యేసు ప్రభువు వారు తన తండ్రికి అన్ని విషయాలలో విధేయత చూపించాడు. కష్టం వచ్చినప్పుడు విధేయత చూపించాడు. మరణానికి సిద్ధమైపోతున్నా సరే విధేయత చూపించాడు. మన ముందు కొంచెం కష్టం ఉంటే విధేయత చూపించలేం. ఉదాహరణకి కొంచెం కష్టం ఏంటో తెలుసా? ఉదయాన్నే ఆదివారం ఆరాధన ఉదయాన్నే 4 గంటలకు రావాలంటే కొంచెం కష్టం. అందుకే మనం ఏం చూపిస్తాం? విధేయత చూపించలేం. అంటే ఏంటి? 5 గంటలకో 5:30కో వస్తాం. అంటే ఏం చూపించలేకపోతున్నాం? విధేయత. కానీ యేసు ప్రభువు వారు ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నీ చిత్తమైతే చెయ్యి అన్నాడు. నీ చిత్తమైతేనే చెయ్యి అంటే అర్థం ఏంటి? దేవునికి విధేయత చూపించాడు. ఆయన మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. లోబడ్డాడు, మాట విన్నాడు. మనం ముందుగా
ముందున్న వాటి కొరకు వేగిరపడే మనం ఏం చేయాలంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని మాటకి ఏం చేయాలి? విధేయత చూపించాలి. అంతేకాదు క్రీస్తు వలె ఉండుటకు సిద్ధపడాలి. ఎవరిలా ఉండడానికి సిద్ధపడాలి? యేసు ప్రభువారి వలె ఉండడానికి. యేసు ప్రభువారు ఎలా ఉన్నారు? ఆయన ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. యేసు ప్రభువారు ఏం చేశారండి? ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మన జీవితంలో ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం నెరవేర్చడం చాలా కష్టం, చాలా కష్టం. దేవుని చిత్తం నెరవేర్చడం. యేసు ప్రభువారు నిశ్చయముగా ఏ అన్యాయం చేయకపోయినా, ఏ తప్పిదం చేయకపోయినా ఆయన శిక్షించబడ్డాడు. మనం కూడా ఏ అన్యాయం చేయకుండా శిక్షించబడితే ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం, ఇష్టపడం. కానీ మనం లేఖనంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఏం చేశారట? ఆయన దేవుని చిత్తాన్ని జరిగించాడు. అందుకే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ముందున్న వాటి కోసం పరిగెట్టేటప్పుడు ఏం జరుగుతాయో తెలుసా? లేఖనంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 12:1-2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములు ఓపికతో పరిగెత్తుదుము. మన ముందు ఏముందంట? పందెపు రంగం ఉంది. మనకి ఏం కావాలంటే ఓపిక కావాలి, ఓర్చుకోవాలి. క్రైస్తవ జీవితం అంటేనే ఓర్చుకోవడం. చాలాసార్లు మనం ఓర్చుకోము. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఓర్చుకోము. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెపు రంగములు ఓపికతో పరిగెట్టదము. మనం ఏం చేయాలట? మన జీవితంలో ఎప్పుడు ఓర్పుతో ఉండాలి. మన ముందు చాలా కార్యాలు ఉంటాయి, అందుకే ఓర్పుతో ఉండాలి. మూడవది గురి ఎద్దకు పరిగెత్తాలి. మూడవది ఏంటంట? గురి ఎద్దకే పరిగెత్తాలి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపు కలిగి బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తాలి. అంటే అటు ఇటు చూడకూడదు. ఇంకా లోకం వైపు చూడడానికి వీల్లేదు, పరిస్థితుల వైపు చూడడానికి వీల్లేదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నత పిలుపుకు కలిగి బహుమానం కొరకు పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీ 3:14 ఉంది మాట. భవిష్యత్తును గూర్చిన విషయం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. క్రైస్తవ జీవితం పందెపు రంగముతో ప్రారంభమైంది. పందెంలో పరిగెత్తే వాళ్ళందరూ ఎలా పరిగెడతారండి? పరిగెత్తే వాళ్ళందరూ నేనే ఫస్ట్ రావాలని పరిగెడతారు. ఇంకా పక్కన చూసుకుంటూ పరిగెడతాడా? చెప్పండి. నా వెనకాల ఎవరు వస్తున్నాడో ఏం చేస్తాడు చెప్పండి. పక్కన ఎవరున్నారో వాడికి అనవసరం. పక్క వాళ్ళ గురించి అసలు పట్టించుకోడు. అంతేకాదు వెనకాల ఏముందో వాడికి అనవసరం. ఏం చూస్తాడు? ముందు గురి ఎక్కడ ఉందో, ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో అక్కడ చూస్తాడు. ఇప్పుడు పరిగెత్తే వాడి గురించి ఆలోచించేద్దాం. పరిగెత్తేవాడు ఎలా ఉండాలి? నీరసంగా, తిండి తింటాం మానేయడం, తింటే లావు అయిపోతారు అనుకుంటే కుదురుతున్నాడు. ఏం తినాలి? బలమైన ఆహారం తీసుకోవాలి. మనం పందెపు రంగంలో నెగ్గాలి అంటే బలమైన ఆహారం తీసుకోవాలి. బలమైన ఆహారం ఎక్కడ దొరుకుద్ది? వాక్యాన్ని బాగా ధ్యానించాలి, వాక్యాన్ని బాగా చదవాలి. అదే సిద్ధపడకుండా వెళ్ళిపోతే వాడు పరిగెత్తలేడు. 10 మంది పరిగెత్తే ప్రతి ఒక్కరూ
ఏం ఆలోచిస్తారు? నేను ఓడిపోవాలని ఆలోచిస్తారా? పరిగెత్తి వాళ్ళందరూ ఏమనుకుంటారు? నేనే గెలవాలని. అంతేకాదు వాడు వెనకాల చెప్తారు, కమాన్ 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 అంటారా? వీడి దగ్గర ఊపి లేకపోతే నువ్వు కమాన్ అన్నా ఏం లేదు, ఇంకా వాడి దగ్గర ఓపిక లేదు, నువ్వు కమాన్ అన్నా వేస్ట్. వాడికి ఓపిక కావాలి, బలం కావాలి, ఫిట్నెస్ కావాలి, స్టామినా స్ట్రెంగ్త్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. పరిగెత్తేవాడికి ఏముండాలమ్మా? అప్పటికప్పుడు దించితే పరిగెత్తేస్తాడా? బోర్లా పడతాడు కింద. ప్రాక్టీస్ ఉండాలి పరిగెత్తడానికి. అలాగే మనం గురువు వద్దకు పరిగెత్తాలంటే ప్రాక్టీస్ ఉండాలి. పరిగెత్తేవాడికి ఏం కావాలి? ప్రాక్టీస్లో అంతకుముందు ప్రాక్టీస్ చేయకుండా అప్పటికప్పుడు వచ్చాడనుకో ఏమైపోతాడు? ఓడిపోతాడు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? పరిగెత్తేవాడు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలాసార్లు దెబ్బలు తగ్గుతాయి, చాలాసార్లు పడిపోతాడు. వాడు పడిపోయి దెబ్బలు తిని కొన్ని మెలకువలు నేర్చుకుంటాడు. క్రైస్తవ జీవితం కూడా అంతే. క్రైస్తవ జీవితంలో చాలాసార్లు మనం ఏమవుతామంటే పడిపోతాం, లేస్తాం, దెబ్బలు తింటాం. దెబ్బలు తింటున్నాం కదా అని ఆగిపోతాడా? పరిగెత్తేవాడు ఆగిపోతే ఏమైపోతాడు? ఏ గుర్తింపు ఉండదంటే వాడిని తీసుకెళ్ళి నరకంలో పడతాడు అంతే. వాడు పరిగెత్తేవాడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు ఇరిగిపోతాయి, ఎముకలు ఇరిగిపోతాయి, కొన్నిసార్లు చేతులు ఇరిగిపోతాయి. కానీ వాడు ఏం చేయాలి మరి? ఎముకలు ఇరిగిపోయినా, పడిపోయినా, దెబ్బలు తగిలినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా వాడు చేయవలసిన పని ఏంటి? ప్రాక్టీస్ మాత్రం ఆగకూడదు. ఎందుకు? వాడు దేని కోరుకుంటున్నాడు? వాడు ఫైనల్గా వాడి యొక్క లక్ష్యం ఏంటి? బహుమానం పొందాలని. మన క్రైస్తవ జీవితం కూడా అంతే. మనం ఉన్నతమైన బహుమానం మన కోసం ఉంది. అందుకోసం మనం ఏం చేయాలి తెలుసా? వీటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి. పరిగెత్తేవాడు సుఖపడతాడా? కష్టం కదా. వాకింగ్ కష్టం అన్న వాళ్ళు చేస్తండి, వాకింగ్ చేయడం కష్టం అన్న వాళ్ళు చేస్తాడు. వాకింగ్ చేయడం కష్టం అన్న వాళ్ళు చేస్తండి. పరిగెత్తడం కాదు, నడవడం కష్టమండి అంటే నా ఉద్దేశం రోజు నడవడం కష్టం కదా. ఇందులో చాలామంది ప్రారంభిస్తారు వాకింగ్కి. ఎలా ప్రారంభిస్తారు తెలుసా? ఏవైనా సరే ఈ రోజు నుంచి రోజు వెళ్ళిపోవాలని. అలాగే లేస్తారు బాబు. 2-3 రోజులు అవుతారు, 3 రోజులు అలాగరు ఇంకా సరిపోయింది, తగ్గిపోయారు అనుకుంటారు. వాకింగ్ చాలా కష్టం, చెప్పుకోవడం చాలా ఈజీ. మళ్ళీ పక్కన వాళ్ళు చెప్తారు రేపు మార్నింగ్ వచ్చాయా అంట. వారం రోజులు పోయాక ఈడు మార్నింగ్ ఆడు, వాడు మార్నింగ్ ఆడు, అక్కడే ఉంటారు. చాలా కష్టం. క్రైస్తవ జీవితం చాలా కష్టం. కానీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గురి వద్దకు వెళ్ళిపోతాం. నా గురి ఎవరు? యేసు ప్రభువు వారు. అందుకే పందిపరంగా మంది ఏం చేస్తారట? పౌలు ఏమంటున్నాడు చూడండి. పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:14 చదవండి. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు ఎక్కడికి పరిగెడుతున్నాడంటే అండి? ఏం పొందుకోవాలని? ఉన్నతమైన బహుమానం. ఎవరి దగ్గర నుంచి? దేవుని యొద్ద నుంచి వచ్చే బహుమతి కోసం, దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదం కోసం. నిద్ర మానేశాడు, సుఖపడ్డ మానేశాడు, పరిగెడుతున్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో ఓ మాట చెప్పబడుతుంది. ఏంటి తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోట. అంటే ఏంటి? అక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఏంటవి? క్రైస్తవుడు ఏం చేయకూడదు? నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? పరిగెత్తాలి. క్రైస్తవ జీవితంలో నువ్వు పరిగెత్తాలి.
ఎప్పుడు ప్రార్థన ముందుగా పరిగెత్తాలి. ఎక్కడ ప్రార్థన అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఉపవాస గుడికి అక్కడ ఉపవాస గుడికి వెళ్ళాలి, పరిగెత్తాలి. చతికిలు పడిపోయేమో చూడు ఒకసారి. ఎక్కడున్నావు అక్కడే ఉండిపోయేమో చూడు నీ స్థితి. కదలలేకపోతున్నావేమో చూడు నీ స్థితి. పౌలు అన్నాడు గురు యొద్దకే పరిగెడుతున్నాడు. హీ వాస్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్. గురి యొద్దకు పరిగెడుతున్నాడు. అందుకే అతడు ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఉన్నతమైన బహుమానాన్ని పొందాలి అంటే గురువు యొద్దకు పరిగెత్తాలి. కాముగా కూర్చోకూడదు, తాబేళ్ళలాగా ఉండకూడదు, పరిగెత్తేవారుగా ఉండాలి. ప్రభు కోసం పరిగెత్తాలి. 3 విషయాలు మాట్లాడుకున్నాం. మొదటిది ఏం చెప్పండి? వెనుక్కున్న వాటిని లక్ష్య పెట్టరాదు, మరిచి ముందున్న వాటి కోసం. రెండవది ముందున్న వాటి కోసం వేగిరపడాలి. 3 గురి యొద్దకే పరిగెత్తాలి. ఎటు పరిగెడుతున్నావా? లోకం వైపు పరిగెడుతున్నావా? పాపం వైపు పరిగెడుతున్నావా? నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావా? అది మాని ప్రభువులో పరిగెత్తు, ప్రభువులో ఆనందించు. ప్రభు నీకు మేలు చేస్తాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. కళ్ళు చూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినం మా గురి మీరని, మా లక్ష్యం మీరని, మా జీవితం మీరని శ్రేష్టమైన మాటలు మాకు మీరు వినిపించారని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఇంకా మేము గతించిన కాలంలో ఉన్నాయేమో నాయన, గతించిన కాలంలో కాకుండా నాయన ఇదిగో తండ్రి ప్రస్తుత కాలంలో ఉండి నాయన మీ కొరకు వేగిరపడి ఉన్నతమైన పిలుపు కొరకు, ఉన్నతమైన బహుమానం కొరకు ప్రయాసపడేవారుగా, పన్నెములో ఓపికతో పరిగెత్తేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విధాల దేవునితో నింపమని, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.